వెల్కమ్ టు శారదా కార్నర్. మనము ఏ దేవాలయంలో చూసినా శివుని మీద జలధార పడేటందుకు ఒక ఏర్పాటు చేస్తారు. ఆ జలధార పడుతూనే ఉంటుంది. ఇది ఎందుకు పడుతుందో మాత్రం ఎవరికీ తెలియదు. మరి ఆ జలధార ఎందుకు పడుతుందో తెలుసుకుందాం. శివలింగములో శివశక్తుల సమ్మేళనం జరగడం వలన ప్రచండమైన ఊర్ధ్వస్సు ఉద్భవిస్తుంది. దాని ప్రతికూల ఫలితాలు మనపై పడకుండా ఉండేందుకు శివలింగంపై జలధారను పోస్తూ ఉంటారు. ఆ ధార నుంచి సూక్ష్మమైన ఓంకారం ఉద్భవిస్తుంది. ఇదే నిర్గుణ బ్రహ్మ. ఇలా జీవుడు మంత్రపూర్వక ధారాభిషేకం ద్వారా నిర్గుణ బ్రహ్మను తెలుసుకుంటాడు. ఇది కాకుండా పురాణాలలో మరొక విషయం కూడా చెప్తారు. శివుడు క్షీరసాగర మదనంలో వచ్చిన హాలాహాలాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు. దానివలన అతని శరీరము వేడెక్కిపోతుంది. ఆ వేడిని చల్లార్చేటందుకు ఇప్పుడు శివధార పోస్తూ ఉంటారు. అందుకే శివలింగం మీద ప్రతి గుడిలోనూ జలధార పడుతూ ఉంటుంది. వీడియో చూస్తున్నందుకు ధన్యవాదాలు.